Hello everyone. Today we are discussing about the revision of the circulatory system, like how the blood flows through the human heart. నేను ఇక్కడ పిక్చర్ చూపిస్తున్నాను. ఆ బ్లూ కలర్ అంతా డిఆక్సిజనేటెడ్ బ్లడ్, రెడ్ కలర్ అంతా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ఇన్ఫీరియర్ అండ్ సుపీరియర్ వెనా కేవా. సుపీరియర్ మీన్స్ పైన, ఇన్ఫీరియర్ మీన్స్ కింద. పైన ఉండే బాడీ పార్ట్స్ అంతటి నుంచి సుపీరియర్ వీనా కేవా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. కింద ఉండే పార్ట్స్ అంతటి నుంచి ఇన్ఫీరియర్ వీనా కేవా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేసి ఆ బ్లడ్ని రైట్ ఏట్రియంలోకి రిలీజ్ చేస్తుంది. రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. అక్కడ ఒక వాల్వ్ ఉంటుంది. రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి రావాలంటే అక్కడ ఒక వాల్వ్ అనేది ఉంటుంది. ఆ వాల్వ్ పేరు ఏంటంటే ట్రైకస్పిడ్ వాల్వ్. After entering into the blood into the right ventricle, it pumps the blood to the pulmonary artery. పల్మనిక్ వాల్వ్ ద్వారా రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ అనేది పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్లోకి వెళ్తుందన్నమాట. ఇక్కడ లంగ్స్లో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద బ్లడ్ అనేది జరుగుతుంది. పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్లోకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ విల్ బికేమ్ ఆక్సిజనేటెడ్. నౌ ఆక్సిజనేటెడ్ బ్లడ్ విల్ కమ్ ఇంటూ ద లెఫ్ట్ ఏట్రియం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసింది డిఆక్సిజనేటెడ్ బ్లడ్. దేని ద్వారా వస్తుంది అంటే పల్మనరీ వెయిన్స్ ద్వారా. డిఫరెన్స్ యాక్చువల్లీ నార్మల్గా బాడీలో ఆర్టరీస్ వచ్చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి, వెయిన్స్ వచ్చేసి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. కానీ ఇక్కడ పల్మనరీ ఆర్టరీ మాత్రం డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది, పల్మనరీ వెయిన్ మాత్రం ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. ఇక్కడ ఏదైతే ప్యూరిఫై అయిందో లంగ్స్లో ఆ బ్లడ్ అనేది లెఫ్ట్ ఏట్రియంలోకి వస్తుంది. దేని ద్వారా వస్తుంది అంటే పల్మనరీ వెయిన్ ద్వారా. లెఫ్ట్ ఏట్రియంలోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ వెంట్రికల్లోకి త్రూ దేని ద్వారా బైకస్పిడ్ వాల్ ద్వారా లెఫ్ట్ ఏట్రియంలోని బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్లోకి వస్తుందన్నమాట. ద లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ ద విచ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ టు పంప్ ద బ్లడ్ అప్. లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ వెరీ పవర్ఫుల్ టు పంప్ ద బ్లడ్ త్రూ ద అయోటిక్ వాల్వ్. అయోటిక్ వాల్వ్ ద్వారా ఇంటూ ద అయోటా. వన్స్ ఇన్ ద అయోటోలోకి ఎప్పుడైతే బ్లడ్ వస్తుందో this is the oxygenated blood which is pumped throughout the body. ఈ విధంగా like this oxygenated blood is carried out throughout the body. Again the cycle is reverse. Deoxygenated will be carried to the heart. Again purification will become. Like this the circulation will be happen in the heart. Circulation to the body parts. Oxygenated blood. Thank you everyone. Please subscribe.